హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఈరోజు ఆకుకూర విత్తనాలు పెట్టుకుందాం. మొన్న టబ్స్లో మొత్తం సాయిల్ అంతా కలిపేసి ఎత్తాం కదా, మొత్తం టబ్స్ నిండా. ఇది అందులో మట్టి, తర్వాత కోకోపీట్ కలిపాం, తర్వాత కొంచెం ఆవు ఉంటుంది కదా, ఆవు పేడ ఉంటుంది కదా, అది అది కలిపాం అనమాట. ఇప్పుడు ఇందులో అన్నీ ఆకుకూర విత్తనాలు పెట్టుకుందాం. కొంచెం పై మట్టి అంతా కొంచెం తీసేసి మళ్ళీ విత్తనాలు చల్లిన తర్వాత మళ్ళీ పైన చల్లుదామని చెప్పి కొంచెం తీసేస్తున్నాం అనమాట. ఇప్పుడు కొత్తిమీర విత్తనాలు తీసుకుని ఒకసారి కొంచెం పేపర్లో వేసుకుని కొద్దిగా అప్పడాల కర్రెట్టి నలుపుదామండి. ఎందుకంటే 2 బద్దలు అయితే తొందరగా మొలకొస్తుంది కదా, అని చెప్పి అప్పడాల కర్రెట్టి కొంచెం ప్రెస్ చేద్దాం. ఇవి విత్తనాలండి, ఇవి ధనియాలు విత్తనాలు అనమాట, ఇంట్లోవి కాదు, తెచ్చిన విత్తనాలు అనమాట. ఇవి కొంచెం సీడ్ 2 బద్దలు అయితే తొందరగా మొలక వస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం ఏది ఉంటే అది మనకు అందుబాటులో ఏది ఉంటే అది పెట్టి అలాగా ప్రెస్ చేసుకుంటే 2 బద్దలు అవుతుంది. పేపర్ మీద పెద్ద అవ్వట్లేదు అనుకుంటా, కొంచెం తక్కువే బద్దలు తక్కువ అవుతున్నాయి. అందుకని విడిగా చేస్తున్నాను అనమాట. తీసేసి కొంచెం గట్టిగా ఉన్నాయి విత్తనాలు. 2 బద్దలు అయితే బాగుంటుంది, బాగా వస్తాయి మొలకలు, తొందరగా వస్తాయి అన్నమాట. బాగా ఫ్రెష్ చేసుకుని 1-2 బద్ద అయ్యేలాగా చేసుకుందాం. కానీ మామూలు ధనియాలు, మన ధనియాలు అయితే అంత ఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, కానీ విత్తనాలు కొంచెం గట్టిగానే ఉన్నాయి. మేము తెచ్చిన విత్తనాలండి ఇవి, దొమ్మిది నుంచి తెచ్చుకుంటాం మేము అన్ని విత్తనాలు, సీడ్స్ అన్నీ. అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. బాగా గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. బద్దలు అయిపోయినాయి, 2 బద్దలు అయినాయి. ఇప్పుడు సాయిల్ కొంచెం గుల్ల చేసుకుని మనం బాగాను ఇప్పుడు విత్తనాలు దాంట్లో వేసేసుకుందాం. కొంచెం చిక్కగానే జల్లుకుంటే కొంచెం బాగా వస్తుంది, కొంచెం కొంత లేకపోయినా కొంత వస్తుంది కదా. పైన కొంచెం అలా మట్టి మళ్ళీ కప్పేసి సీడ్ కనపడకుండా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, మట్టి ఒకసారి మళ్ళీ పైన సీడ్ కనపడకుండా కప్పేద్దాం. ఇలా మట్టి సమానంగా సర్దుకుంటే ఎటువంటి మళ్ళీ 2 టబ్లో కూడా వేద్దాం. కొంచెం గుల్ల చేసేసుకుని టబ్లో కూడా జల్లేసుకుందాం.
దీనికి కూడా మట్టి పైన కప్పేసుకుందాం, సీడ్లు కప్పడిపోయేలాగా, సీడ్ పైకి కనపడించకుండా మట్టి పైన ఒక పొరలా వేసేసుకుంటే సీడ్ లోనికి వెళ్తాయి. అది కూడా ఒకసారి గుల్ల చేసేసుకుని ఈ టబ్లో కూడా ఇవి చుక్కకూర విత్తనాలండి. చుక్కకూర వేద్దాం. అందులో కొంచెం మట్టి తీసేసి చుక్కకూర జల్లుకుందాం ఇందులో, ఈ టబ్లో. పైన ఇది కూడా సీడ్స్ కనపడకుండా మళ్ళీ ఒక పొర మట్టి వేసేసి కప్పేద్దాం. కప్పేస్తే సీడ్స్ లోనికి వెళ్తాయి కాబట్టి కొంచెం మొలక తొందరగా వస్తాను. మన పైన మట్టి వేసుకోవాలి. కోపిట్ అది కలిపాం కాబట్టి కొంచెం బాగా మట్టి గుల్లగా ఉంది. కొంచెం బలంగా ఏమో కొంచెం ఆవేరు వేసాం. ఇవే మెంతులండి. ఈ టబ్లో మెంతులు వేసుకుందాం. ఇంకో టబ్లో కొంచెం నానబెట్టాను ఇవి మెంతి కూరకి. అది కూడా కొంచెం పైన కవర్ చేసేసుకుందాం మట్టితోటి. కొంచెం నానబెడితే కొంచెం బాగుంటుందని చెప్పి నానబెట్టా కొంతసేపు. నీళ్ళు కూడా అలా జల్లేసుకుందాం పైన. పైన పొర మళ్ళీ మట్టేసేద్దాం. తర్వాత పైన వాటర్ వేసుకుందాం. అన్నిటికీ వాటర్ అలా స్ప్రే చేస్తే చక్కగా దిగుద్ది అనమాట కిందకి నీట్గా. మొత్తం 4 టబ్స్లో కూడా వాటర్ వల్ల స్ప్రే చేసేసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. మళ్ళీ సీడ్స్ ఎప్పుడు వస్తాయి అప్పుడు మళ్ళీ చూద్దాం ఇంకో వీడియోలో. పైన మళ్ళీ మట్టి వేసేసుకుందాం. ఇది అన్నిటి మీద మళ్ళీ కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం దిగుద్ది కదా కిందకి, కొంచెం పైన మట్టి వేసేసుకుంటే మళ్ళీ సమానంగా ఉంటుంది అన్నమాట. నా వీడియో 10 మందికి షేర్ చేయండి. ఇది మళ్ళీ గోంగూర జల్లామండి. గోంగూర జల్లాను ఇందులో, ఎర్ర గోంగూర. దానికి కూడా వాటర్ పెట్టేద్దాం. మన గోంగూర జల్లాం కదా, అది కోసాను, మళ్ళీ చిగురు వస్తున్నాయి. ఇందులో వేస్తే మళ్ళీ అది 5 అడిగి అందుకుంటుంది. థ్యాంక్ యూ.